హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాక్టర్ వినోద్ ఏవికే. సో ఈ రోజు ఒక ఆఫీస్కి అయితే ఆడిషన్స్కి రమ్మన్నారు. సో ఆడిషన్స్కి అయితే నేను స్టార్ట్ అయిపోతున్నా. అప్పుడు ఏదో అనుకున్నాను కానీ సినిమాలోకి వెళ్తా అని చెప్పేసి అప్పుడు అనుకునేవాడిని. కానీ ఇక్కడికి వచ్చి ట్రై చేస్తుంటే అనిపిస్తుంది అంత ఈజీ కాదురా అని. నాకు ఒక లొకేషన్ పెట్టారు వాళ్ళు ఆడిషన్స్కి రమ్మని. అది ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. సో అలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాను నేను. 5 కిలోమీటర్స్ వాక్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో ఇలాంటి టైంలో అర్థమవుతుంది పైన అంత ఎండ, కింద మనం నడుచుకుంటూ వెళ్తున్నాం. సో మీరు అనుకోవచ్చు ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళొచ్చు కా బ్రో అని. ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్తే కిక్ ఏముంటుంది, ఇలా వెళ్తుంటే మన కష్టం వాల్యూ ఏంటో తెలుస్తుంది. సో బై వాక్లో అయితే వెళ్ళిపోతున్నాను నేను. అండ్ నేను ఒకటే చెప్తున్నాను బ్రో, నాకు వాళ్ళు లొకేషన్ పెట్టారు కదా. సో ఫైనల్ నేను వాక్ చేస్తూ ఆ లొకేషన్కి అయితే రీచ్ అవుతాను కదా. సో మన లైఫ్ కూడా అలానే మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. అండ్ ఆ సక్సెస్ అనేది ఏదో ఒక రోజు ఈ లొకేషన్లో మనం చేరుకున్నాం కదా, అలా చేరుకుంటాం మనం సక్సెస్కి ఏదో ఒక రోజు. కానీ ఖచ్చితంగా మన మీద మనం మాత్రం నమ్మకం వదులుకోకూడదు. అండ్ ఆర్టిస్ట్ అయిదామనుకున్నాడు ఇలాంటి కష్టాలను ఇష్టాలుగా చేసుకుంటూ అలానే ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. దెన్ సక్సెస్ అనేది ఎప్పుడో ఒక రోజు ఏదో ఒక రోజు మాత్రం కంపల్సరీ వస్తుంది. అండ్ నేనైతే నమ్ముతున్నాను. థ్యాంక్ యూ, బాయ్. చెప్తాను కదా గైస్, ఫైనల్లీ లొకేషన్కి అయితే వచ్చేసాను. అండ్ చూద్దాం లోపల ఆడిషన్స్ ఎలా జరుగుతుందో ఏంటనేది చూద్దాం. ఆడిషన్స్ అయితే అయిపోయింది. కొంచెం పాజిటివ్ వైబ్ అనిపించింది నాకు. ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎంత కష్టమైనా సరే మిత్రమా, మన సినిమా ప్రయత్నం మాత్రం ఆగదు.